పెద్దాపురం నియోజకవర్గంలో వాడవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గంలో పలుచోట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా దవులూరు దొరబాబు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కింటి సాయిప్రసాద్, పార్టీ పట్టణాధ్యక్షులు పాగా సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొరబాబు పాల్గొని సామలకోట రాగంపేట రోడ్డున జగనన్న కాలనీ వద్ద, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద, రాజగృహ కల్ప సముదాయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గోకెన సునేత్రాదేవి, ఓబా జాన్ మోజస్, ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, ఆవా లక్ష్మీనారాయణ, మన్యం చంద్రారావు, గుండం రాజబ్బాయి, తలార్ దొరబాబు, సేపేని రూపా సురేష్, పాలికి కుసుమ, చంటిబాబు, కరణం బాను, ఇరుసుమళ్ల సాయి, కాళ్ల లక్ష్మీనారాయణ, మద్దాలి శ్రేణు, నేతలు శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కూడా మిగిలిన కూడా ఈరోజు వాడల ఈరోజు కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన మరణించి 16 సంవత్సరాలైనా సరే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల వలన ఆ రోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థుల్ని ఈరోజు చదివించినటువంటి వ్యక్తి. అలాగే రైతు రుణమాఫీ అవ్వచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆ రోజు ఉచిత విద్యుత్తుపై పెట్టి ఎంతో మంది జీవితాలని ఆ రోజు నిలబెట్టడం జరిగింది. అలాగే జలయజ్ఞం అవ్వచ్చు, ఎన్నో పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబంలో కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు 16 సంవత్సరాలైనా సరే ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఊర్లో కూడా ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎన్నో తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతు పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా రైతులకి ఆ రోజు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి ఈరోజు యూరియా కూడా ఈరోజు అందలేని పరిస్థితి. దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పెద్దాపురం డివిజన్లో ఈరోజు పత్తిపాడు, అలాగే తుని, జగ్గంపేట, పెద్దాపురం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆ రోజు యూరియా తరఫున ఈరోజు ప్రజలందరూ కూడా, రైతులందరికీ యూరియా దొరకలేదు కాబట్టి ఆ రోజు ధర్నా చేసి ఆర్డీఓ గారు కూడా మెమోరాండం